నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి, రక్షిత తాగునీరు సరఫరా చేయాలంటూ ఆయా గ్రామాల అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు. పారిశుద్ధ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు. శ్రీకాకుళంలో మోడల్ టాయిలెట్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాబోయే గోదావరి పుష్కరాలపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన. ఘాట్ల నిర్మాణం బాధ్యత ఇరిగేషన్ శాఖ తీసుకుంటుందని స్పష్టం. కర్ణాటక రాష్ట్రంలో విషాద ఘటన. ఈత రాకపోవడంతో స్విమ్మింగ్ పూల్లో దిగిన 3 యువతుల మృతి. ప్రజారోగ్య పరిరక్షణ, మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఒక్కో గ్రామానికి 4 లక్షల రూపాయల చొప్పున ఖర్చు చేసి ఉంటే ప్రజలకు రక్షిత తాగునీరు ఉండేదని అభిప్రాయపడ్డారు. అలా చేయకపోవడం వల్లే రంగు మారిన కుళాయి నీరు సరఫరా అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డిప్యూటీ సీఎం తెలియజేశారు. ఇటీవల పల్లె పండుగ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తన నియోజకవర్గంలో రంగుమారిన నీటి సమస్యను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆయన ఆదేశాలతో అధికారులు నీటి పరీక్షలు నిర్వహించి 3 కోట్లతో గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ మార్చారు. ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు సరఫరా అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుడివాడ నియోజకవర్గంలో చేసిన విధానాన్ని ఒక మోడల్ గా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన చేయాలని పవన్ అధికారులకు సూచించారు. 40 గ్రామాలు ఇప్పుడు మనకు అన్ని కలిపి ఎన్ని రోజులు అయిపోతాయి? 20 days. సో ముందు శాంపిల్కి పట్టుకొచ్చారు. అట్లా ఎలా తేడా ఉంది? ఒకటి కంప్లీట్ అయిపోయింది సార్. ఇదేమో 5 సంవత్సరాలు ఒకసారి కూడా చేయలేదా? 5 years అంటే కేవలం ఒక 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి ఊరికి అంతే. లేక ఆ వాటర్ వాళ్ళకి అలా వచ్చింది సార్. ఇప్పుడు మనం ఇచ్చింది ఆ 4 లక్షలు సార్. ఇదేమో డైరెక్ట్ చెరువు నుంచి వచ్చి చెరువు నుంచేమో ఫిల్టర్ బెడ్లోకి వస్తుంది. చెరువు నుంచి చెరువు నీళ్ళు ఫిల్టర్ బెడ్లోకి రావాలి. ఫిల్టర్ బెడ్ నుంచి ఫిల్టర్ అయ్యి వాటర్ బయట ఇది కూడా ఫిల్టర్ బెడ్. దాని మీద ఇసుకేస్తారు. దీని మీద ఇసుకేస్తారా? అంటే 3-4 లేయర్స్ వస్తాయి. ఇప్పుడు ఇసుక మార్చకపోవటం వల్ల అది పనిచేయదు సార్. ఇంకా ఇసుకని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మారుస్తూ ఉంటాం. మామూలు టైం ఎంత? 1 year? కనీసం 12 monthsకి ఒకసారి మార్చాలి సార్. 3 meters ఇసుకేస్తారు సార్. ఎవ్రీ మంత్ కొంచెం పైన తీస్తూ ఉంటారు. 3 feet. సో తర్వాత పూర్తిగానేమో మళ్ళీ 12 months సార్ రీప్లేస్ చేయకపోతే. సో కనీసం వీళ్ళు గుడివాడలో 4 లక్షలు కూడా ఖర్చు పెట్టలేదా? ఒక ఊరికి 4 లక్షలు కూడా. ఒక ఊరికి 4 లక్షలు కూడా ఖర్చు పెట్టలేదు. అలాంటి 40 గ్రామాలు 3.8 crores ఇచ్చాం సార్. ఈ శాండ్ ఫిల్టర్ నాట్ ఓన్లీ ఫిజికల్ పార్టికల్ సార్, పారాసైటిక్ ఇది కూడా అది ఫిల్టర్ చేస్తుంది సార్. స్కిన్ అదే చూస్తాం అనుకోండి. ఈ నీళ్లు కూడా ఎంత మరకలు ఎంత మడ్డి ఉందో లోపల కదా. మడ్డి వేస్తే అంత క్లీన్గా వచ్చింది. చాలా తేడా ఉందా దానికి? జస్ట్ ఇన్ఫర్మేషన్ సార్. మనం ఆ రోజు గుడివాడ అడిగారు కాబట్టి మనం గుడివాడ ఇచ్చాం. దిస్ ఇస్ ఫర్ ద ఎంటైర్ స్టేట్. ఇదంటే స్టేట్కి ఫిల్టర్ అనేది లాస్ట్ 4-5 ఏళ్ళలో మార్చలేదు సార్. ప్రతి పంచాయతీ మనం చెప్పాలి. ఇప్పుడు మన డయేరియా ఎందుకు వచ్చింది, అవుట్కి అవుట్ బ్రేక్ అయింది అంటే ఇదే వన్ ఆఫ్ ద రీజన్స్ సార్. ఫిల్టర్స్ పనిచేయకపోవడం. ఇంకా మేమందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా అద్భుతంగా చేశారు. గ్రేట్ఫుల్ టు శ్రీకాకుళం పట్టణంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా మోడల్ టాయిలెట్లను కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. పారిశుద్ధ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. అందరూ పరిశుభ్రతను పాటించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన స్వయంగా చీపురు చేతపట్టి పారిశుద్ధ్య చర్యల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. స్వచ్ఛ శ్రీకాకుళం తయారు చేయాలనేది ప్రభుత్వం తాలూకు లక్ష్యం, మా అందరి తాలూకు లక్ష్యం. అందుకనే కలెక్టర్ గారు, జేసీ గారు, జిల్లా యంత్రాంగం, అలాగే పబ్లిక్ లీడర్స్ అందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని పెట్టి కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో గతంలో కూడా మనం నిర్మించడం జరిగింది. అది ఇంకా పెద్ద ఎత్తున వాడే విధంగా ప్రజల్ని కూడా మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలని ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ టాయిలెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మరొకసారి రెనోవేట్ చేసుకొని
ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే అవన్నీ కూడా సరిచేసి మళ్ళీ తిరిగి ప్రజలకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇది ఒక మిషన్ మోడ్ లో భవిష్యత్తులో కూడా ఎక్కడైనా హాట్స్పాట్ చూసుకొని పబ్లిక్ దగ్గర అవసరమైన దగ్గర టాయిలెట్స్ లేని ప్రదేశాలు ఏవైనా ఉంటే అక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా టాయిలెట్ శానిటేషన్ కి సంబంధించినటువంటి విషయం, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం, అదే ఆలోచనతో గత 10 సంవత్సరాలుగా మిషన్ మోడ్ లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎర్రకోట పైన స్వతంత్ర దినోత్సవం నాడు కూడా చెప్పడం జరిగింది, ప్రతి ఇంటికి కూడా మనం టాయిలెట్లు ఏర్పాటు చేసుకోవాలని. ఆడపడుచులు ముఖ్యంగా రాత్రి వేళలు బయట తిరుగుతూ ఎంతో ఇబ్బందులు పడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు అది అందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ చాలా వరకు కూడా ఓడిఎఫ్ ఫ్రీ మన జిల్లాని రాష్ట్రాన్ని మనం తయారు చేసుకున్నాం. కానీ అది నిత్యం వాడుకంలో ఉండడానికి వాటర్ సప్లై కానీ మనిషి తాలూకు యాటిట్యూడ్లో మార్పు కానీ ఇవన్నీ కూడా ఇంకా కొంచెం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి ప్రభుత్వం ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము భవిష్యత్తులో కూడా చేస్తాం. స్వచ్ఛ శ్రీకాకుళం అనేది ఎక్కడ కాంప్రమైజ్ చేయడంలో అది ఒక ప్రధానమైనటువంటి సూత్రంగా భావిస్తూ ముందుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఒక 10 సూత్రాలు పెట్టుకున్నారు. ఆ 10 సూత్రాల్లో ఒక ప్రధానమైనటువంటిది స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ని గ్రామ గ్రామానికి, ఇంటింటికి, వ్యక్తికి కూడా తీసుకొని వెళ్లాలనే ఆలోచనతో మేము ఎప్పుడు కూడా ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ప్రజల్ని మోటివేట్ చేయడానికి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అలాగే మా కార్పొరేషన్ లో కూడా కొన్ని ఐడెంటిఫై చేసాం. విమెన్స్ డిగ్రీ కాలేజ్ దగ్గర, అలాగే జిల్లా లైబ్రరీ దగ్గర, అలాగే డే అండ్ నైట్ జంక్షన్ దగ్గర అక్కడ కూడా ఎక్కువ తాకిడి ఉంటుంది. కానీ ముఖ్యంగా ఆడపడుచులకి అక్కడ టాయిలెట్స్ లేకపోవడం వల్ల, విమెన్ టాయిలెట్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో రిప్రజెంటేషన్స్ కూడా వచ్చాయి. కాబట్టి ఈ రోజు వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా లీడ్ తీసుకొని ఈ 3 ప్రాంతాల్లో కూడా పింక్ టాయిలెట్స్ అనే కాన్సెప్ట్ పెద్ద మెట్రో సిటీస్ లో చేశారు. అదే కాన్సెప్ట్ ని మనం శ్రీకాకుళంలో కూడా తీసుకొని వచ్చి ఆడపడుచుల కోసం ప్రత్యేకంగా టాయిలెట్స్, పింక్ టాయిలెట్స్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానితో పాటు టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో సిటీస్ లాగే సెల్ఫ్ సఫిషియంట్ మోడల్స్ కింద, అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, లేకపోతే చిన్న ఛార్జ్ పెట్టడం, ఇలా పబ్లిక్ కి ఒక పక్కన సౌకర్యం అందిస్తూ ఆ టాయిలెట్స్ కూడా మెయింటైన్ చేయడానికి ఒక రెవెన్యూ కూడా జనరేటింగ్ మోడల్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ తో శ్రీకాకుళం తాలూకా శానిటేషన్ ని ఇంకా మెరుగుపరచాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ప్రజల్లో కూడా మంచి స్ఫూర్తి ఉంది. ప్రజల్లో ముఖ్యంగా నాయకులు చేసే కార్యక్రమాల మీద ఒక మంచి నమ్మకం ఉంది. దానికి కారణం మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అవలంబిస్తున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ప్రజల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలు కూడా హర్షిస్తూ వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నందుకు ప్రజలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ నమ్మకం అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్నారో నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని రంగాల్లో ఈ యొక్క రాష్ట్రం, ముఖ్యంగా శ్రీకాకుళం అభివృద్ధి చేయడానికి మా వంతుగా 100% కృషి చేస్తూనే ఉంటాము. దానికి మీ అందరూ రాబోయే గోదావరి పుష్కరాలపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. పుష్కరాలకు సంబంధించి గోదావరిపై ఘాట్ల నిర్మాణం బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రివ్యూ చేసుకుంటామని, 75% దేవాదాయ శాఖ, 25% బుద్ధవరపు చారిటీ ద్వారా గోదావరి హారతి నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. గత ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలను పాటించకుండా చేశారని పేర్కొన్నారు. అనంతరం ఉచిత ఇసుక విధానం గురించి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇసుక విధానం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం ఇసుకను లూటీ చేయడంతో గ్రీన్ ట్రిబ్యునల్ కేసుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు పేర్కొన్నారు. భారతదేశంలో గంగా నది తర్వాత అత్యంత పేరుగాంచినటువంటి నది మన గోదావరి నది. అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష. ఏదైతే 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ గోదావరి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో, బృహస్పతి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రాశిలో ఉంటూ సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ 12 సంవత్సరాలు ఒకసారి పుష్కరాలు మనకు వస్తూ ఉంటాయి అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ పుష్కరాలు మరి ఒక్క ఏడాది ఉన్నప్పటికీ అందులో మొదటి 12 రోజులు ఆది పుష్కరాలుగా, తర్వాత ఆఖరణ వచ్చేటువంటి 12 రోజులు అంత్య పుష్కరాలుగా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష. ఈ రకంగా ప్రతి నిత్యం కూడా వేదంలా ఘోషించేటువంటి గోదావరి నది పుష్కరాల్లో మరింత దైవత్వాన్ని పొందుతుందనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. అటువంటి పుష్కరాల్ని అత్యంత ఘనంగా నిర్వహించాలి, భక్తి శ్రద్ధలతో ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటే గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2003 సంవత్సరంలోను, అదేవిధంగా 2015 సంవత్సరంలోను కూడా ఈ యొక్క గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా మన రాష్ట్రంలో
నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రేపు 2027లో వచ్చేటువంటి గోదావరి పుష్కరాలకు కూడా మరి ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి అది ఒక్క ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మాత్రమే కాకుండా, ఎందుకంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏవైతే ఆ యొక్క గోదావరి నది ప్రాంతంలో వచ్చేటువంటి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి పంచాయతీరాజ్ నుంచి కానీ లేదా అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ వచ్చేటువంటి ప్రతిపాదనలు ప్రకారం ఘాట్స్ నిర్మాణం చేయడం వరకు కూడా ఇరిగేషన్ శాఖ బాధ్యత తీసుకుంటారు అధ్యక్ష. మిగిలినటువంటి ఏవైతే ఇప్పుడు సభ్యులు చెప్పినటువంటి లా అండ్ ఆర్డర్ కానీ, అదేవిధంగా మరి డ్రింకింగ్ వాటర్, ఫుడ్, శానిటేషన్, మొబైల్ హెల్త్ క్లినిక్స్, ట్రాఫిక్ అండ్ కంట్రోల్ అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ, ఎలక్ట్రిసిటీ, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇంటర్నల్ రోడ్స్, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు లింక్ అయి ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అధ్యక్షతన అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఒక రివ్యూ మీటింగ్ తీసుకుని గౌరవ సభ్యులు చెప్పినట్లుగా, ఎందుకంటే వాస్తవం అధ్యక్ష లాస్ట్ టైం కూడా 2015లో ఒక 4 నెలల ముందే ఆ ఘాట్స్ ప్రతిపాదన రావడం జరిగింది అధ్యక్ష. ఆ 3-4 నెలల్లోనే ఆ టెండర్స్ పిలిచి వర్క్స్ కంప్లీట్ చేయడానికి దాంట్లో నాణ్యత గాని ఇతరత్ర ఇబ్బందులు కూడా కొన్ని తలెత్తిన మాట వాస్తవం. అంచేత అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఈసారి ఖచ్చితంగా మరి ముందుగానే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏర్పాటు చేస్తామని మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ, అదేవిధంగా భక్తి శ్రద్ధలతో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తూ ఏదైతే గోదావరి హారతి కూడా అధ్యక్ష, ఎందుకంటే ఆ రోజు 2015 నుంచి ఈ యొక్క ప్రతి రోజు కూడా సాయంత్రం గోదావరి హారతి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి చేపట్టింది అధ్యక్ష. ఏదైతే 75% దేవాదాయ శాఖ, అదేవిధంగా 25% బుద్ధవరపు చారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ యొక్క గోదావరి హారతి నిర్వహిస్తున్నాం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే మొన్న 2021 సంవత్సరంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి నిధులు విడుదల చేయకుండా కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టనటువంటి పరిస్థితిలో ఆ గోదావరి హారతి నిలిచిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే మనందరం కూడా పంచభూతాలుగా ఏదైతే గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి ఇవన్నీ పంచభూతాలుగా మనం కొలుస్తూ ఉంటాం అధ్యక్ష. అందులో కూడా ప్రత్యేకించి నీరు అంటే సకల జీవరాశులకి ఆధారం అధ్యక్ష. అటువంటి నీరుని మనం పూజించేటువంటి సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా గత ప్రభుత్వం దాడి చేసింది అధ్యక్ష. ఈ రోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న గోదావరి హారతిని కూడా పునరుద్ధరించింది ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఏపీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యువకులు రెచ్చిపోతున్నారు. ఓ యువకుడిపై 3 యువకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఓ యువకుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి మద్యం బాటిళ్లు, కొబ్బరి మట్టలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి వెనుక ఓ అమ్మాయి ప్రేమే కారణమని తెలుస్తోంది. అమ్మాయికి ఎందుకు మెసేజ్ చేస్తున్నావంటూ అతనిపై 3 యువకులు దాడి చేయడంతో పాటు అతని చొక్కా చింపేసి చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఒక్కసారిగా వీడియో వైరల్ అయింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.